కొబ్బరి పచ్చడి. ఓకే, సో కొబ్బరి పచ్చడి మరి ఏం స్పెషల్ చేస్తావో చూస్తాను. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొబ్బరి పచ్చడి అనగానే చక్కగా కొబ్బరి ఆ టేస్టే నాకు గుర్తుకొస్తుంది. అండ్ ఎండుమిర్చి తీసుకొచ్చేసావు, అలాగే చింతపండు కూడా తీసుకొచ్చావు. అవును. అండ్ మిగతావన్నీ కూడా పోపుకు కావాల్సిన పదార్థాలు. ఎస్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం దీన్ని ఆయిల్ లేకుండా జస్ట్ ప్యాన్ మీద అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అలాగే డ్రై రోస్ట్ లాగా. ఓకే, ఇందులో ఫస్ట్ శనగపప్పు, అండ్ పల్లవి, మనకి టేస్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం, టేస్ట్ బడ్స్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఇది యాక్చువల్లీ మనకి పిల్లల్లో ఎక్కువ చూస్తామా, పెద్దవాళ్ళలో ఎక్కువగా చూస్తామా? సో పిల్లల్లో కూడా చూస్తాం, బట్ అది మనం ఎక్కువగా గుర్తుపట్టలేకపోతాం, ఎందుకంటే పిల్లలు ప్రతిదానికి మారం చేస్తారు తినడానికి కాబట్టి. సో పెద్దవాళ్ళకి ఏంటి అంటే ఆ సెన్సేషన్ అనేది ఒకటి తెలుస్తుంది. ఇది ఎక్కువగా తెలియట్లేదు, లేదంటే మనం ఎంత ప్రాపర్గా అంటే స్పైసెస్ వేయకపోతే కూడా కొంతమందికి తెలీదు. సో స్పైసెస్ వేసినా ప్రాపర్గా తెలియట్లేదు, ఆ సెన్సేషన్ అనేది పెద్దవాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. సో చిన్నపిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ బడ్స్ అనేది కంప్రెస్ అయిపోతాయి, యాబ్సెన్స్లో ఉంటాయి. కాబట్టి అది యాక్టివ్ మోడ్ చేయడానికి ఖచ్చితంగా మనం ఇలాంటి రెసిపీస్ యూస్ చేయాలి. సో పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేదాకా తెలియదు, బట్ చిన్నపిల్లలకు కూడా ఉంటుంది అది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాము? నెక్స్ట్ ఎండుమిర్చి కూడా. అండ్ పిల్లలు ఇలా జ్వరం వచ్చినప్పుడు ఇంక ఈ టేస్ట్ కూడా పోయిందంటే ఇంకా చాలా మారం చేస్తూ ఉంటారు కదా, మరి అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి? సో అలాంటప్పుడు మనం చూపించిన ఈ రెసిపీస్ ఏదైతే ఉన్నాయో, లైక్ కర్రీ కానీ ఈ పచ్చడి కానీ, సో నార్మల్గా మీల్స్లో మనం రెగ్యులర్గా వాడేది పచ్చడి, పప్పు అండ్ అలాగే ఇలాంటి కర్రీ. సో పప్పు మనం ఎలా ఉన్నా తినేస్తాము, బట్ కర్రీస్ వచ్చేసరికి చాలా చాలా మనం చూజీగా ఉంటాం అనమాట. అంటే ఈ కర్రీస్ అయితేనే బాగుంటాయి. ఎలాగో ఆ టైంలో ఫీవర్ టైంలో మనం నాన్ వెజ్ పెట్టలేం కాబట్టి వెజ్ లోనే మనం ఇలా వెతుక్కుంటూ ఉండాలి. కొంచెం ఈజీగా డైజెస్ట్ అయిపోయి బాడీకి ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండేవి ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఎస్, అవును. వెజిటేబుల్స్ ఏంటంటే ఈజీగా డైజెస్ట్ కూడా అవుతాయి, బాడీని ఆల్కలైన్ గా కూడా మారుతుంది. ఓకే, సో ఇందాక మనం చేసిన దొండకాయ కర్రీ కూడా బాడీని ఆల్కలైన్ గా మారుస్తుంది. సో ఇలా మార్చడం వల్ల ఏంటంటే నాజియా సెన్సేషన్స్ కూడా తగ్గుతాయి. ఓహో, యాక్చువల్లీ ఈ ప్రాబ్లం కూడా చాలా మందికి ఉంటుంది. ఎక్కువ కొంచెం లెమన్ ని, ఫ్రెష్నెస్ ని ఎక్కువ పీలుస్తూ ఉంటాం, లేకపోతే ఆక్సిజన్ ఎక్కువ ఉండే ప్లేసెస్ లో ఉంటూ ఉంటారు. సో ఈవెన్ దిస్ విల్ హెల్ప్ అన్నమాట. ఎస్. ఓకే, నెక్స్ట్ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా. అండ్ ఇది ఇంకో కండిషన్లో కూడా మనం చూస్తూ ఉంటాం పల్లవి. సో పెద్దవాళ్ళు అంటే బాగా పెద్దవాళ్ళు అనమాట, అబోవ్ మేబీ 70 ఏజ్ అనుకోండి. సో వాళ్ళకు కూడా ఏంటంటే దీర్ఘకాలికంగా ఇటువంటి ఇష్యూతో కూడా బాధపడుతూ ఉంటారు వాళ్ళు. యా, సో వాళ్ళు ఏంటంటే లైక్ ఏదో ఒక దానికి మెడికేషన్ యూజ్ చేయడం వల్లనో అండ్ లేదు అంటే కొంచెం హైజీన్ ప్రాపర్గా ఉండకపోవడం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ టేస్ట్ బర్డ్స్ అనేది కొంచెం వాళ్ళకి తగ్గుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటేనే ఇది కాస్త తెలుస్తుంది నాకు, ఇది నాకు కాస్త తినాలనిపిస్తుంది అని ఒక ఫీలింగ్ లో ఉంటూ ఉంటారు అనమాట. సో దానికి కారణం ఇది. ఎస్. ఓకే, ఇవేనా, ఇంకేమైనా వేసుకుంటున్నామా? యా, అంతే. ఇంకా మనం అది మిక్సీ జార్లో తీసేసుకోవాలి. ఓకే, ఇందులోనే కొంచెం చింతపండు కూడా, అలాగే ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, యా, సరిపోతుంది. మనం మిక్సీ పట్టేసుకోవాలి.
ఓకే, సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఇంకొక స్పూన్, కొంచెం నూనె, ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, ఆవాలు. సో మనం డైలీ కూడా కొబ్బరి చట్నీ చేసుకుంటూనే ఉంటాం. ఎస్, అది మనకి బ్రేక్ఫాస్ట్లోకి దేనికైనా. సో దీంట్లో స్పెషల్ ఏంటి? సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈ కొబ్బరిలో ఉండే ముఖ్యంగా కొబ్బరి పాల వల్ల అందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. అండ్ దీంతో మన ఇమ్యూనిటీ బూస్టప్ కూడా చక్కగా జరుగుతుంది. ఓకే. సో కొంచెం కరివేపాకు, ఇంగువ, అలాగే కొంచెం పసుపు. అలాగే ఎండుమిర్చి కూడా. ఓకే. ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించుకున్న ఈ కొబ్బరి పచ్చడి కూడా వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకుంది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, కొబ్బరి పచ్చడి రెడీ. ఓకే. టేస్టీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు, ఉప్పు, నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు. కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకుని అందులో చింతపండు, ఉప్పు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ.